పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో మంత్రి రామానాయుడు పర్యటించారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి పూర్తిగా వరద నీటితో కొట్టుకుపోయింది. ట్రాక్టర్ సహాయంతో గ్రామానికి చేరుకున్న మంత్రి వరద నీటిలో నడుచుకుంటూ ఇంటికింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వరద వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం నుండి ప్రజల వద్దకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి శ్రీశైలం డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంలో వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.